ఫ్రెండ్స్, మొన్న ముగ్గుల పుస్తకం చూపించాను కదండీ! అందులోది ఒక ముగ్గు పెడుతున్నానండి ఫస్టు. 10 చుక్కలు 2 వరుసలో 2 వచ్చే వరకు ఎదురు చుక్క అన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటదండి. చూడడానికి చాలా అందంగా ఉంటది. పెడుతున్నాను చూద్దాం రండి. వేరే బుక్‌లో పెడుతున్నానన్నమాట అండి. 10 చుక్కలు కదా! 10 చుక్కలు పెట్టిన తర్వాత కలుపుతానండి. చూడండి చుక్కలన్నీ పెట్టేసుకున్నాం కదా! లాస్ట్ ఈ గీత నుండి ఈ గీత వరకు ఇలా కలుపుకోవాలండి. సేమ్ అలాగే పైనుండి కూడా కలుపుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలా రౌండ్ చేసి ఈ లాస్ట్ చుక్కకి కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా పెట్టి ఆ పై చుక్కల నుండి ఇలా లాస్ట్‌కి కలుపుకోవాలి. ఆ తర్వాత ఏమో మళ్ళీ సేమ్ 4 వైపులు అలా కలిపేసుకోవాలండి. చూడడానికి చాలా కష్టంగా ఉంటది. కొద్దిగా మనసు పెడితే చాలా సులువండి. ఈ ముగ్గులు చాలా అందంగా ఉంటాయండి. ఈ ముగ్గులు పెట్టడం వలన మనకి తెలివితేటలు ఎక్కువ పెరుగుతాయటండి. అప్పట్లో గోపురంలో సంధ్యాలక్ష్మి గారు తెలుసు కదండీ! సంధ్యాలక్ష్మి గారు చెప్పారన్నమాట. ఈ ముగ్గులు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులున్నా సరే ఎలా చక్కదిద్దుకోవాలి, కష్టాలని ఎలా అధిగమించాలి అనేది ఇలాంటి చుక్కల ముగ్గులు పెట్టిన వాళ్ళు చాలా దిద్దుకుంటారంటండి. చూడండి. కష్టంగా ఏమైనా ఉందండి? నాలుగు వైపులా ఇంక ఇలా పెట్టేసుకోవడమే అండి. చూడ్డానికి చుక్కల ముగ్గులు ఇవి ఉంటాయి చూసారా? కలుపుడు ముగ్గులు, తెలుగు ముగ్గులు అంటారు కదా వీటిని. చాలా కష్టంగా ఉన్నట్టు కనిపిస్తాయండి. అయ్య బాబోయ్! ఎలా పెట్టార్రా దేవుడా అన్నట్టు ఉంటది. నేను చిన్నప్పుడు అలాగే అనుకునేదాన్నండి. కానీ మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మ గారు ఉండేవారండి. ఆ అమ్మమ్మ గారు ఈ ముగ్గులు తప్ప ఏ ముగ్గులు పెట్టేవారు కాదు. ఇగో చూడండి ఇలా పెట్టి ఇదిగోండి. పెట్టాం కదండీ! సేమ్ అలాగే రెండో వైపు కూడా పెట్టాలండి. ఒక డిజైన్‌లా వచ్చేస్తదండి. మధ్యలో చుక్క పెట్టుకొని ఫ్లవర్‌లా తీసుకోవడమండి. ఎలా ఉందండి ముగ్గు? బావుందా? నచ్చిందా? మళ్ళీ ఇలాంటి ముగ్గులే ఇంకా కావాలంటే దీన్ని చూసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో.